ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో 3-1 తేడాతో ఇండియా ఓడిపోయింది. చివరి టెస్ట్లో ఆస్ట్రేలియా గెలవడంతో సిరీస్ గెలవడమే కాకుండా WTC ఫైనల్స్లోకి అడుగుపెట్టి ఇప్పటికే ఫైనల్స్ చేరిన దక్షిణాఫ్రికాతో లార్డ్స్ మైదానంలో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్లో ఓటమి పాలవడంతో టీమిండియా WTC ఫైనల్స్ రేస్ నుండి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్లో ఓటమి అనంతరం భారత కెప్టెన్ బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ఏమన్నాడంటే, ఈ ఫలితం మమ్మల్ని ఖచ్చితంగా నిరుత్సాహపరుస్తుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. అలాంటి సందర్భమే ఇప్పుడు నాకు ఎదురైంది. కీలక సమయంలో నేను గాయపడ్డాను. ఈ సిరీస్లోనే స్పైసియస్ట్ వికెట్పై ఆడలేకపోయినందుకు విచారంగా ఉంది. మొదటి ఇన్నింగ్స్లో నా రెండో స్పెల్ సమయంలో కాస్త అసౌకర్యంగా అనిపించింది. అందుకే మైదానం నుండి వచ్చేసాను. సిరీస్ మొత్తంగా మేము గట్టిగా పోరాడాము. ఈరోజు కూడా మేము గేమ్లో ఉన్నాము. మరీ అంత చెత్త పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. కీలక సమయాలలో ఒత్తిడిని అధిగమిస్తే విజయం దక్కుతుంది. ఎక్కువసేపు గేమ్లో ఉండడం, ఒత్తిడిని సృష్టించడం, ఒత్తిడిని గ్రహించడం మరియు పరిస్థితికి అనుగుణంగా ఆడడం వంటివి ముఖ్యమైనవి. టెస్ట్ క్రికెట్ ఇలానే సాగుతుంది. ఈ సిరీస్లో చాలామంది యువకులు మంచి అనుభవాన్ని సాధించారు. మా గ్రూప్లో చాలా టాలెంట్ ఉందని చూపించాం. చాలామంది యువకులు బాగా ఆడడానికి ఆసక్తిగా ఉన్నారు. ఈ సిరీస్ గెలవనందుకు నిరాశగా కూడా ఉన్నారు. ఈ అనుభవాల నుండి వారు చాలా నేర్చుకుని టీమిండియా మంచి స్థితికి తీసుకువెళ్తారనే నమ్మకం నాకుంది. ఆస్ట్రేలియాకు అభినందనలు. వారు నిజంగా బాగా పోరాడారు. ఈ సిరీస్లో మేము అక్కడక్కడ కొన్ని తప్పులు చేశాము. అందుకే మేము సిరీస్ని కోల్పోయాము. WTC ఫైనల్స్ను చేరలేకపోయాము. ఈ సిరీస్లో జైస్వాల్, నితీష్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా తమ అవకాశాలను ఉపయోగించుకున్నారని బుమ్రా ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.